ಓಬೆರಾಯ್ ಹೋಟೆಲ್ಗೆ ಪವಿತ್ರ ಭೂಮಿ ಹಂಚಿಕೆಗೆ ವಿರೋಧ ವ್ಯಕ್ತವಾಗ್ತಾ ಇದೆ. ಹೋಟೆಲ್ಗೆ ಭೂಮಿ ಹಂಚಿಕೆ ಮಾಡದಂತೆ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರು ನಿರ್ಣಯ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ. ಭೂಮಿ ಹಂಚಿಕೆ ವಿರೋಧಿಸಿದ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷ ಬಿಆರ್ ನಾಯ್ಡುರವರು ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ವಿರುದ್ಧ ಕಿಡಿಕಾರದರು. ಭೂಮನ ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿ ತಿರುಪತಿಯಲ್ಲಿ ಇರೋದಕ್ಕೆ ಅರ್ಹರಲ್ಲ. ಕರುಣಾಕರ್ ರೆಡ್ಡಿಯನ್ನು ತಿರುಪತಿಯಿಂದ ಹೊರಗಡೆ ಹಾಕಬೇಕು. ಪ್ರತಿದಿನ ಟಿಟಿಡಿಗೆ ಮಸಿ ಬಳಿಯೋದಕ್ಕೆ ಅವರು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಟಿಟಿಡಿ ವಿರುದ್ಧ ಹರಡುತ್ತಿರುವಂತಹ ಅಪಪ್ರಚಾರ ನಾವು ಖಂಡಿಸ್ತೀವಿ. ಕ್ಷೇತ್ರದ ಪವಿತ್ರತೆಗೆ ಧಕ್ಕೆ ತರೋದಕ್ಕೆ ಹೋಟೆಲ್ಗೆ ಭೂಮಿ ಹಂಚಿಕೆ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಓಬೆರಾಯ್ ಹೋಟೆಲ್ಗೆ ಭೂಮಿ ಮಂಜೂರು ಮಾಡಲಾಗಿದೆ ಅಂತ ಕಿಡಿಕಾರಿದ್ದಾರೆ. కొంతమంది మా మీద ఒంటి కాలుతోని ఇది అన్ని కోట్లు పోయినాయి, ఇన్ని వేల కోట్లు పోయినాయి, అన్ని వేలు. అసలు నేను అడుగుతాను, వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్నారు. ఎందుకంటే ఆ ల్యాండ్ ఇచ్చింది ఎవరు? గత ప్రభుత్వం కదా. 20 ఎకరాలు నిన్ను ఎవడిమ్మన్నాడు టూరిజం ల్యాండ్ని? ముంతాజ్ హోటల్కి. మీరు ముంతాజ్ హోటల్కి ల్యాండ్ ఇచ్చేసి మా మీద బుర్ర వెళ్తానంటారు. అది ఎంతవరకు న్యాయం? దాని సమాధానం చెప్పాలా ముందు. అది లేకుండా ఆ రేటు వేరే ఉంది, ఈ రేటు ఇదేనా రియల్ ఎస్టేటా? ఏడుకొండలకు ఆనుకున్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో దానికి మనం విలువ కట్టలేము. అంత పవిత్రమైన స్థలం అది. దాన్ని ఒక ఇంచు కూడా పోనీకి వీల్లేదు అనే మేము నిర్ణయం తీసుకున్నాం తప్ప ఇందులో ఎవరికి ఏమాత్రం ఉంటుంది? అవన్నీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పబ్లిక్ని మిస్యూజ్ చేసి, మిస్లీడింగ్ చేసి ఏదో ఇచ్చేశారు. టీటీడీ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఎవరిచ్చారు ప్రైవేట్ ల్యాండ్? మీరు కదా ఇచ్చింది. దానికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇచ్చారు ముంతాజ్ హోటల్కి 20 ఎకరాలు, ప్రైవేట్ ఆయనకు ఎవరో ఎంఆర్కే ప్రాజెక్ట్కి 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? దాన్ని చెప్పండి ముందు మీరు. ఆ పంచాయతీ లేకపోతే మీరు కనుక ఈ 25 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకపోతే, ముంతాజ్ హోటల్ ఇవ్వకపోతే ఈ సమస్య వచ్చేదే కాదు. టీటీడీకి ఏం సంబంధం ఉంది దీంట్లో? ప్రతిదీ బురద జల్లే కార్యక్రమం పెట్టున్నారు. సో దీనికి ఏదో మేము ఏ తప్పు చేయలేదు, వెనకపోయే సమస్య లేదు. ఒక ఆయన అంటాడు సిబిఐ ఎంక్వైరీ అని. సిగ్గుండాలి మీరుగా మాట అంటానికి. సిబిఐ పేరెత్తానికి మీ అర్హత లేదని చెప్తే నేను 13 ఏళ్ల నుంచి కేసులు పోకుండా తప్పించుకొని తిరుగుతున్న దొంగలు మీరు. మీకు సిబిఐని ఎట్లా చేయాలి, న్యాయ వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయాలి? కోట్లు టన్నులు డబ్బులు మీరు సంపాదించుకొని పెట్టుకొని మీరు అన్నింటినీ కొంటారు, అందరినీ కొంటారు. మాట్లాడితే ఒక పెద్ద మనిషి అంటే సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ అంటే సిబిఐ అంటే మీకు అంత చీప్ అయిపోయింది. ఇక్కడ లేరా స్టేట్లో ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడానికి? కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని మీరు చేసిన తప్పులకి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయండి. అప్పుడైనా మోక్షం జరుగుతుంది మీకు. మొత్తం కోట్లు టీటీడీ నిధులు మింగేసి ఇప్పుడు మా మీద బురద జల్లాలంటారు మీరు. తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీయాలనుకుంటారు మీరు. ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఇదే. మేము ఈ బోర్డు వచ్చినప్పటి నుంచి ఎంతో హానెస్ట్గా, నీతి నిజాయితీగా మేము ఈ టీటీడీ కోసం పాటుపడుతున్నాం. అపర్నిషులు మేము ఎలాంటి అవకతవకలు చేయకుండా హానెస్ట్గా తిరుమల యొక్క పవిత్రను కాపాడాలి మేము అనే ఒక ఏకైక ఉద్దేశంతో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. మేము ఆ బిజీలో ఉంటే వీళ్ళు రోజు బురద చల్లుతారట. నిన్నోడు అంటారు, ఇందాక రోజు మాట్లాడతారు టీటీడీ మీద. ఇకేం పని లేదా వాళ్ళకి? మీలాగా దొంగలు ఉంటారు అందరూ. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామని సెన్స్తో మాట్లాడాలి. ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నీ. దేవలోక్ ఎలా ఇచ్చాడు 20 ఎకరాలు అంటే ఒట్టికి ఇలే. నేను ఆ అజయ్ కుమార్ అనే అతను కలిసాను. ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది నా దగ్గర, మీకు కాపీలు ఇస్తా. ఆయన్ని మంగళగిరికి పంపించి ఆ ప్యాలెస్లో పాయింట్ బ్లాంక్ పెట్టి 20 ఎకరాలు